వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, వెల్కమ్ టు టీనే న్యూస్. నేను మీ విష్ణు. తమ్ముళ్ళు అల్లుల కోసమే రేవంత్ పాలన, తిరుగుబాటుకు ఇది నాంది. రేవంత్ను గద్దె దించేంత వరకు పోరాటం ఆగదు. జైల్లో నరేందర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త. మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారంట. దానికి సంబంధించిన ఇప్పుడు ఉద్యమాలు బయటికి వచ్చే పొజిషన్లో లేవు. ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను. ఉన్న విషయం సమాజంలో, నేటి తెలంగాణ సమాజంలో జరుగుతున్నది. ఇప్పుడు ఉద్యమం లేవాలంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మీరు ప్రజలను చూసి ఉండాలి. ఇక్కడ మీ కార్యకర్తలను మాత్రం చూడలేదు. వాళ్ళు ఎంత సతమతమయ్యారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత కష్టపడ్డారో. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడానికి వాళ్ళు నానా కష్టాలు పడ్డారు, నానా సంకలు నాకిరు, అంత తిప్పల పడ్డారు. వాళ్ళు ఎండలు వానలు కాకుండా ఎంత తిప్పలు పడ్డారు, అంత తిప్పలు పడ్డారు. కానీ వాళ్ళను వాళ్ళు ఇప్పటికీ కనీసం ఇంపార్టెన్స్ ఇప్పటికీ ఇస్తలేరు మీరు. కాబట్టి రాజకీయ మనుగడ అంటే మీరు చూడండి, ఇప్పటికీ మీ కార్యకర్తలు కూడా మీ దగ్గరికి రావాలని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మీ క్యాబినెట్లో ఉన్న సార్ మీరు చూడండి, మీ క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు మీ పక్కన ఉన్నారా? ఇప్పుడు ఇంతకుముందు మీ ఎమ్మెల్యేలు మీ పక్కన ఉన్నారా? మిమ్మల్ని కనీసం చూస్తున్నారా? ఎందుకు చూడండి, మీ పక్కన ఉన్న వాళ్ళు కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తలేరు మీరు. దయచేసి ఇప్పటికీ చెప్తున్నాం, మీరు ఉద్యమం స్టార్ట్ చేయాలన్నా అని ఒక్కరితో ఉద్యమం స్టార్ట్ కాదు. మీరు ఒక్కరే ఉద్యమం చేయలేరు. మీ వెనకాల మిమ్మల్ని నమ్మి 100 అడుగులు. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని కేసీఆర్ ముందుండి నడిపించిండు. ఆ యొక్క అడుగు అనేది అంత పవర్ఫుల్గా ఉండే. మేము కూడా తెలంగాణలో ఉద్యమంలో ముందరకు వచ్చిన వాళ్ళమే, మేము కూడా పోరాడిన వాళ్ళమే, మేము కూడా కష్టపడిన వాళ్ళమే. ఎందుకంటే అలాంటి కలం మీరు కావాలి అంటే మీ కార్యకర్తలన్నా మీకు సపోర్ట్గా రావాలి. మీరు ఒక్కసారి రండి, ఈ యొక్క జిల్లాల వారీగా, మండలాల వారీగా, బూతుల వారీగా ప్రతి ఒక్క చోట కమిటీలు ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళకు పగ్గాలు అందియండి. వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారో తెలుస్తుంది. నిజమేంటో వాళ్ళు బయటికి చూపిస్తారు. కానీ ప్రజలు మాత్రం నిజమేంటో అనేది వెతుకుతున్నారు. కానీ దయచేసి ఇప్పుడున్న ఈ యొక్క వికారాబాద్ కేసు అయింది కదా, ఆ విషయంలో కూడా మీరు ఒకసారి ఆలోచన విధానం కూడా శాంతి భద్రతల నేపథ్యంలో ఒక శాంతియుతంగానే పనిచేయండి. శాంతియుతంగానే ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మీకు విలువలు, గౌరవం ఉంటుంది. అంతేగాని ఈ యొక్క దాడులు అవి ఇవి చేసుకుంటే ప్రజలు, ఇప్పుడు చూడండి, కేసీఆర్ సార్ మీరు ఇక్కడ ఉన్నారు, హరీష్ రావు సార్ అక్కడ ఉన్నారు, రేవంత్ రెడ్డి సార్ అక్కడ ఉన్నారు. కానీ చాలామంది అరెస్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు మాత్రము ఏమో 3rd డిగ్రీ లేకపోతే ఇది అని చెప్పేసి కొన్ని బయట కూడా పడుతున్నాయి. కొంతమంది అంటున్నారు వాళ్ళందరినీ కొట్టినాడు. సబితా ఇంద్రారెడ్డి గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళి చూశారు కదా, అక్కడ ఉన్న పరిస్థితి కూడా అదే ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా. కానీ అమాయకులు బలవుతున్నారు సార్, సామాన్యులు బలవుతున్నారు. మీరందరూ బాగానే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడేది మాత్రం మీకోసమే సార్. దయచేసి మీరు ఇప్పుడైనా ఆలోచన చేసుకొని ఈ కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఉద్యమం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ వస్తారు. ఆ తర్వాత ఎట్లన్నా అవుతుంది, అట్లా ఉండాలి. కానీ ఇలా లేదు చూడండి. దయచేసి బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాం మేము.